నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ సీఎస్ డీజీపీ కలిశారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీకి వివరించిన సీఎస్ డీజీపీ ఏపీ ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఈసీ సీరియస్ అయింది. ఏపీలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన సీఎస్ డీజీపీ అధికారులు సీఈసీని కలిసి హింసాత్మక ఘటనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మరిప్పుడు ఈసీ ఎలా యాక్షన్ తీసుకోబోతుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ అలాగే సిఎస్ ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కూడా ఈ ఘటనలు ఏ విధంగా జరిగాయి, ఎవరెవరు వీటి వెనుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న అంశాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించడం జరిగింది. అలాగే తదుపరి ఇంకా రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా శాంతి భద్రతల విషయంలో అలసత్వం వహించవద్దని చెప్పి ఎన్నికల సంఘం అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. సో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి, నేతలు ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు, పరస్పరం రెచ్చగొట్టుకునే విధంగా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా 150 స్థానాలు తమకంటే తమకు వస్తాయని చెప్పి ఇటు వైసీపీ, టీడీపీ ముఖ్యంగా అధినేతలే వ్యాఖ్యానాలు చేస్తున్న నేపథ్యంలో సో కింద గ్రౌండ్ క్యాడర్ ఎటువంటి ముఖ్యంగా ఆందోళనకి దిగకుండా, అలాగే ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకి ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంతకు ముందు ఎలక్షన్స్ 14వ తేదీ జరిగిన ఘటనలకు సంబంధించి ముఖ్యంగా ఇటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఎవరు బాధ్యులు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అలాగే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న అంశాలతో పాటుగా ఇకపై ఎటువంటి అల్లర్లు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన అంశాలను కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే అధికారికంగా ఒక నోట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. డీజీపీ అలాగే సిఎస్ ఇచ్చిన నివేదికకు సంబంధించి ఏపీలో ముఖ్యంగా హింసాత్మక ఘటనలకు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారన్న విషయాల్ని ముఖ్యంగా ఈ అధికారులు వివరించిన అంశాల ఆధారంగా ఎన్నికల కమిషనే ఒక నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.